కొన్నిసార్లు కష్టపడి చదివిన రిజల్ట్స్ మనకు అనుకూలంగా రావు. దీనికి కారణం ఏంటి అంటే హార్డ్ వర్క్ లేకపోవడం వల్ల కాదు. మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ కారణంగా మనం చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాం. గ్రూప్ 2లో ఫెయిల్ అవ్వడానికి 10 రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే ఈ 10 రీజన్స్ ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి ర్యాంక్ వచ్చేటటువంటి స్కోప్ ఉన్న మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఏవైతే ఈ 10 రీజన్స్ చెప్తానో వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీ ప్రిపరేషన్‌లో. హాయ్ గైస్, గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్న అందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూద్దాం యాస్పిరెంట్స్ చేసేటటువంటి టాప్ 10 మిస్టేక్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్లియర్ స్ట్రాటజీ. ఎస్, క్లియర్ స్ట్రాటజీ లేకపోవడం అనేది మనకి ర్యాంక్ రాకుండా చేయడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. చాలామంది ర్యాండమ్గా చదువుతూ పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సబ్జెక్ట్ తీశారు, ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనకి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు కాకుండా ర్యాండమ్గా బుక్లో ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటూ పోతాం. ఎటువంటి ప్లాన్ లేకుండా చదువుతూ వెళ్తాం. ఇంకోటి ఏంటంటే సిలబస్లో ఇచ్చిన ఒకటి నువ్వు చదివింది ఒకటి, ప్లాన్ లేకుండా టాపిక్స్కి ఊరికే జంప్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మిస్టేక్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే ఏం లేదు, మనకి సిలబస్ ఏదైతే ఉందో అది, అలానే టైం లైన్, ఈ రెండింటినీ ఫిక్స్ చేసుకొని చదివితే అదే క్లియర్ స్ట్రాటజీ. రైట్. ఆ తర్వాత రెండవ రీజన్ ఏంటంటే పీవైక్యూస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని పూర్తిగా విడిచిపెట్టడం. ప్రీవియస్ పేపర్స్ చూడకపోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మన యొక్క ప్రిపరేషన్ టైంలో. రియాలిటీ ఏంటి అంటే 50-60% కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి పీవైక్యూస్ నుంచే రిపీట్ అవుతూ ఉంటాయి. సో దట్ సొల్యూషన్ ఏంటి, పీవైక్యూస్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దెన్ థర్డ్ రీజన్, ఓన్లీ రీడింగ్ మాత్రమే చేస్తారు. చెయ్యింది ఏంటి అంటే రివిజన్. సో ఎప్పుడు చెప్పిందే రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్. చాలామంది ఒకసారి చదువుతారు, ఒకసారి చదివితే మనకేం గుర్తుంటుంది, ఖచ్చితంగా మర్చిపోతాం కదా. సో దట్ సొల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా 3 times రివిజన్ రూల్ అనేది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ మీ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది రివిజన్ ఎలా చేయాలి అనేసి మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి అనుగుణంగా ఖచ్చితంగా రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దెన్ ఫోర్త్ రీజన్ ఏంటంటే నోట్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే మనకి ఏదైతే స్టాండర్డ్ బుక్ ఉందో దాని మీదే డిపెండ్ అవుతాం. అఫ్ కోర్స్ దాని మీద డిపెండెంట్ అవ్వాల్సిన ఆవశ్యకత 100% ఉంది. కానీ ఈ స్టాండర్డ్ బుక్ ఏదైతే ఉందో దాని నుంచి షార్ట్ నోట్స్ మేకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దట్ సొల్యూషన్ ఏం చెప్తాను అంటే షార్ట్ నోట్స్ అలానే రివిజన్ నోట్స్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దెన్ ఫిఫ్త్ వన్, ఏవైతే టెస్ట్ సిరీసెస్ ఉంటాయో వాటిని రాయకపోవడం. టెస్ట్ సిరీస్ రాయకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంటుంది తెలుసా, పాతాళానికి ఉంటుంది. సో దట్ సొల్యూషన్ ఏంటి అంటే వీక్లీ 1 మాక్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేయండి. టెస్ట్ సిరీస్ అనేది మనం ఎంత చదివాము, మనకి ఎంత గుర్తుంది అనేది తెలియజేస్తుంది. కాబట్టి రివిజన్ అనేది ఖచ్చితంగా చేయండి. టెస్ట్ సిరీస్ అనేవి ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉంది. దెన్ సిక్స్త్ వన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఈజీ టాపిక్స్ మీద ఎక్కువగా టైంని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మనకి ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో దాని మీద ఎక్కువగా టైంని అలొకేట్ చేస్తాం. మనకి ఏదైతే సబ్జెక్ట్ రాదో దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాం. కొన్నిసార్లు మనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ నుంచి మార్క్స్ తక్కువగా వస్తాయి, మనం ఏదైతే కష్టం అనుకుంటామో దాని నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తాయి. సో దట్ ఈ విధమైనటువంటి టైం మేనేజ్మెంట్ని ఫాలో అయ్యామంటే ఏమవుతుంది, అల్టిమేట్గా మనకి రావాల్సినటువంటి ర్యాంక్ పోతుంది కదా. సో దట్ సొల్యూషన్ ఏంటి అంటే హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ కవర్ చేసుకోండి. రైట్. ఆ తర్వాత సెవెంత్ వన్, ఓవర్ రీసోర్సెస్ యూస్ చేయడం. ఎలా ఉంటారంటే ఇక్కడ చాలామంది ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, దానికి చదివేటటువంటి బుక్స్ 3-4 బుక్స్ ఉంటాయి. దీనివల్ల ఎవరికి యూజ్ ఉంటుంది? 10 పుస్తకాలను ఒకసారి చదివేవాడి కంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివేవాడే గొప్పవాడు. అలాంటి వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయి. సో ఇలా ఒకే పుస్తకాన్ని కాకుండా 4-5 పుస్తకాలను ఒకసారి చదివితే ఒకటి కూడా సరిగ్గా కంప్లీట్ కాదు. సో దట్ సొల్యూషన్ ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్. సో పరిమితి వనరులు అనేవి ఉండాలి, వాటిని మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఎయిత్ వన్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చాలామంది స్టాటిక్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేస్తారు. లేదంటే చాలామంది కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తారు, స్టాటిక్ మే ఇగ్నోర్ చేయడం జరుగుతుంది.
సో దట్ ఇలా కాకుండా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సొల్యూషన్. దీంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ అయినా చేసుకోండి, లేదంటే మంత్లీ మ్యాగజైన్ అయినా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ మంత్లీ రివిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఆ తర్వాత 9th వన్, కన్సిస్టెన్సీ లేకపోవడం. సో కన్సిస్టెన్సీ రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్. ఇక్కడ కన్సిస్టెన్సీ లేకుండా నువ్వు ఎంత నాలెడ్జ్ పర్సన్ అయినా, నీకు ఎంత తెలివితేటలు ఉన్నా ఎటువంటి యూజ్ కూడా ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే 2 రోజులు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసి పిచ్చగా చదువుతారు. దెన్ ఆ తర్వాత 3 days ఏం చేస్తారో తెలుసా, కంప్లీట్గా బ్రేక్ తీసుకుంటారు. ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో దట్ సొల్యూషన్ ఏంటి అంటే డైలీ మినిమం అవర్స్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ 6 hours ఆఫ్ స్టడీ కావచ్చు, లేదంటే 8 hours ఆఫ్ స్టడీ. సో ఇలా కన్సిస్టెంట్గా చదవాలి. ఒకరోజు 15 గంటలు చదివి, నెక్స్ట్ రోజు 10 గంటలు చదివి, ఆ తర్వాత రోజు అసలు ఏం చదవకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అదే రోజు 6 ఇలా 6 hours చదువుకున్న కన్సిస్టెన్సీ ఉంటుంది. సో దట్ ఇలా చదవడం వల్లే యూజ్ ఉంటుంది ఏదైనా. దెన్ లాస్ట్ మిస్టేక్ ఏంటంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, ఇంకొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే నాకు వచ్చేస్తుందిలే, దీనేమంత పెద్ద ఎగ్జామ్ కాదు అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళు చాలా వరకు ఎగ్జామ్ని లైట్ తీసుకుంటారు. లేకపోతే చాలామంది ఏం చేస్తారు, స్ట్రెస్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. గ్రూప్ 2 నా జీవితం, గ్రూప్ 2 నా సర్వస్వం అని. అఫ్కోర్స్ ఇది ఉండాలి, బట్ దాన్ని మరీ ఎక్కువగా ఆలోచించినప్పుడు స్ట్రెస్కి గురయ్యారు అంటే మీరు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసినప్పటికీ ప్రాపర్గా స్ట్రెస్ని హ్యాండిల్ చేయకపోతే ఖచ్చితంగా మనం మిస్ అవుతాం. సో దట్ సొల్యూషన్ ఏంటి అంటే మనకి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ 10 మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మీ సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరు. అది 100% గ్యారంటీ. మీరు ఖచ్చితంగా ఈ 10 మిస్టేక్స్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. రిమెంబర్, టాపర్ అండ్ యావరేజ్ స్టూడెంట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే నాలెడ్జ్ కాదు, డిసిప్లైన్. సో క్రమశిక్షణే అటు టాపర్ని అలానే స్టూడెంట్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గ్రూప్ 2 స్ట్రాటజీస్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.